మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తెలంగాణ గిరిజన సంఘం జిల్లా నాయకులు మాలోత్ కిషన్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో 1,50,00,000 వ్యయంతో గిరిజన ఆశ్రమ పాఠశాల నూతన భవనాన్ని నిర్మించారు. కానీ మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, కరెంటు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ స్పందించి పాఠశాలకు సౌకర్యాలు కల్పించి నూతన భవనాన్ని పూర్తి చేసి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. డోర్నకల్ నియోజకవర్గం కురువి మండల ఆశ్రమ పాఠశాల నూతన భవనాన్ని సందర్శిస్తూ ఉన్నాం. ఈరోజు ఇదంతా ఆశ్రమ పాఠశాల అన్నమాట. ఇది సుమారే కొన్ని కోట్ల రూపాయలతోటి నిధులు సమీకరించి నిధులు మంజూరైనాయి. కానీ ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వలన ఈ బిల్డింగ్ ఉంటే ఆగిపోయింది. దీని చుట్టూ పహారీ గోడ లేదు. ప్లస్ ఇందులో సరైన సౌకర్యాలు లేకుండానే కాంట్రాక్టర్ కావాలని చెప్పేసి ఇదంతా ఆశ్రమ పాఠశాల గిరిజనుల్ని ఎట్లయినా డోర్నకల్ నియోజకవర్గ గిరిజనుల్ని విద్యకు దూరం చేయాలని చెప్పేసి ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం డోర్నకల్ నియోజకవర్గంలో గిరిజన విద్యార్థినులు చదువుకోకూడదు, బానిసలుగా ఉండాలని చెప్పేసి ఒక పక్క ప్రణాళిక ప్రకారమే ఈరోజు ఆశ్రమ పాఠశాలకు నిర్మించిన, దీనికి సరైన సౌకర్యాలు కల్పించకుండానే ప్రభుత్వాలు కావాలని చెప్పేసి విద్యార్థులకు దూరం చేస్తూ ఉన్నాయి. అంటే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఈ ప్రభుత్వాలు కావాలని చెప్పేసి బిల్డింగ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి బిల్డింగ్ శాంక్షన్ చేశారు. ఆ గత ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి బిల్డింగ్ మధ్యలోనే ఆగిపోయిందని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘం, విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు నిర్వహించారు. ఆ సందర్భంగా చేస్తామని చెప్పారు. ఇదే బిల్డింగ్ని ఒక 6 నెలల క్రితం సంబంధించిన కలెక్టర్ గారు, అదేవిధంగా ఐటీడీఓ పిఓ సందర్శించారు. కానీ ఈ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పనులు పూర్తి చేసి కోట్ల రూపాయలతోటి ఈ బిల్డింగ్ని 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. కానీ ఇందులో కట్టి సుమారు ఒక 4 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 4 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్లో గిరిజన విద్యార్థులు పక్కనే పాత భవనం ఉంటుంది. ఆ పాత భవనంలో ఇరుకు గదిలో నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ బిల్డింగ్లు అన్ని పూర్తిగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం ప్రధానంగా మనం చెప్పుకోవాలనుకుంటే డోర్నకల్ నియోజకవర్గం గత పాలకులు అంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్, గతంలో ఉన్నటువంటి గతంలో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళా ఈ పరిపాలన సరిగా లేదని చెప్పేసి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ని వడించారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత సుమారు సంవత్సరం అవుతా ఉంది. సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు నూతన భవనాన్ని కట్టారు. ఈ భవనాన్ని వెంటనే ఓపెనింగ్ చేయాలని చెప్పేసి అనేక సార్లు కలిసాం. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు ఈ బిల్డింగ్ పైన ప్రత్యేక నిఘా పెట్టాలా. ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీగా కొన్ని కోట్ల రూపాయలతో కట్టారు, కిటికీలు పగలగొట్టారు. సుమారు దీనికి ఏం రక్షణ లేదు. అందుకోసం గిరిజన సంఘంగా డోర్నకల్ నియోజకవర్గం నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచన చేయండి. పాలకులు గిరిజనుల్ని పెద్దపీట వేస్తామని చెప్తా ఉన్నారు. గిరిజనులు పెద్దపీట వేస్తున్నటువంటి ఈ పాలకులు కావాలనే గిరిజనుల్ని విద్యకు దూరం చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే ఉదాహరణకు ఆశ్రమ పాఠశాల గతంలో అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో సుమారు ఒక 5-6 రూమ్లే ఉంటాయి. ఆ రూమ్లో ఇరుకు గదుల్లో విద్యార్థులు చదువుకు బలైపోతూ ఉన్నారు, చదువు దూరం అవుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ బిల్డింగ్ని వెంటనే పూర్తి చేసి విద్యార్థులను లోపలికి వచ్చే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి విద్యార్థుల గృహ ప్రవేశం వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, మీరు ప్రభుత్వ విప్గా ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీతోటి ఈ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే గారిని ఎందుకు ఓడించారంటే ఇటువంటి భవనాలు కట్టి వదిలేశారు, నాసిరకమైన ఉన్నాయి, అక్కడ పని సరిగా చేస్తలేరని చెప్పేసి ఆ ఎమ్మెల్యేని ఓడిస్తే మిమ్మల్ని గెలిపిస్తే మీరు కూడా దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయకూడదని చెప్పేసి గిరిజన సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పక్కనే ఉన్న డోర్నకల్ ఎక్కడ లేని విధంగా ఓన్లీ డోర్నకల్ నియోజకవర్గంలో బిల్డింగ్లు మొత్తం నాసిరకమైన బిల్డింగ్లకు మొత్తం బిల్లులు చేస్తూ ఉన్నారు. మీరు మీ ప్రభుత్వంలో ఇటువంటి నాసిరకమైన
కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలా. ఇదంతా గిరిజనుల ఆస్తి, గిరిజనుల డబ్బులు. ఏదైతే గిరిజనేతరులు దీనికి సంబంధించింది కాంట్రాక్ట్ తీసుకుంటున్నారో ఆ కాంట్రాక్ట్లను రద్దు చేయాలి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు కురువి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించారు. అది నాశనకమైన డబుల్ బెడ్రూమ్లు. దానికి సంబంధించి అటువంటి కాంట్రాక్ట్ అదే కాంట్రాక్టర్ మళ్ళీ ఇటువంటి బిల్డింగ్లు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా చేసే ఇటువంటి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని బిల్డింగ్ ని వెంటనే పనులు పూర్తి చేసి విద్యార్థులు ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాం.